ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన ప్రతి జిల్లా కలెక్టరేట్ గారికి ముట్టడించి మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అందుకొరకు అన్ని జిల్లాలలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మందాకృష్ణ మాదిగ గారు మనకి హామీ ఇచ్చి అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకి వికలాంగులని అదే పనిగా రాస్తారోకాలు ధర్నాలు చేపట్టడం జరిగింది ఎన్నికల ముందు. ఆ మాటకి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి వికలాంగులకి 6,000 పెన్షన్ అని 3వ సంతకం చేయడం జరిగింది. అందుకొరకు ఈరోజు పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వాళ్ళకి పాలాభిషేకం చేస్తూ, అలాగే మందాకృష్ణ మాది గారికి అదే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు కేక్ కట్ చేసుకున్నామని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెనూరు తాలూకా వికలాంగుల అధ్యక్షుడు రామాంజనేయులు. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మందాకృష్ణ మాది గారికి, నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మరి వాళ్ళందరూ కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకత్వం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి మందాకృష్ణ మాది గారు దాదాపు 2007 నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఈరోజు దాదాపు 6,000 రూపాయలు పింఛన్ వచ్చే విధంగా మరి పోరాటం చేసింది ఎవరంటే అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన నేత మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ఎలక్షన్ల కంటే ముందు హైదరాబాద్లోన మీటింగ్ పెట్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి మరి ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథులుగా పిలిపించుకొని మరి మందాకృష్ణ మాది గారు, సార్ మీరు వికలాంగులు మరి రాష్ట్రంలోన వాళ్ళ అవుటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చోటి వాళ్ళకి ఈరోజు వాళ్ళు బతకాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి వాళ్ళకు 3,000 రూపాయలు సరిపోదు, వాళ్ళకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటారు వాళ్ళు అని చెప్పి మరి డిమాండ్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు మందాకృష్ణ మాది గారు నేను గెలిస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాను, వాళ్ళకి కావాల్సినట్టు రిజర్వేషన్లు కూడా కలిగిస్తానని చెప్పేసి మరి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి మరి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడము మరి 2 ప్రభుత్వాన్ని మరి వచ్చినందుకు ఈరోజు 6,000 రూపాయలు పింఛను వికలాంగులకు వచ్చింది. కాబట్టి ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో, మండలంలో, జిల్లాలలో కూడా వాళ్ళు సంతోషంగా ఈరోజు పాదాభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పిఎస్ నాయకులు, మహాజన నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా మరి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పేసి కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులోన ఖచ్చితంగా మరి మా వికలాంగుల హక్కుల పోరాట సమితికి వికలాంగులకు కూడా అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వృద్ధులకి, వితంతులకి మరి అదేవిధంగా ఈరోజు బీసీలకు, ఎస్సీలకు కూడా 50 ఏళ్ళకే మరి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి మందాకృష్ణ మాది గారు మరి చంద్రబాబు నాయుడు మరి వాళ్ళిద్దరూ కలిసే మరి పోరాటం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ ఫలితాలు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు గుండా ఈశ్వరయ్య మాదిగ, జై మాదిగ, జై మహాజన.